నా స్టైల్ బెండకాయ పుల్లగూర రెడీ అండి. ఎలా చేయాలో చెప్తా. హలో అండి, బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయలు ఫస్ట్ నీట్గా కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అట్లే ఆనియన్స్, కరివేపాకు, టమోటా, కొద్దిగా చింతపండు, వట్టిమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, పోపుకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు. స్టవ్ వెలిగించి దవర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని కరివేపాకు, వట్టిమిరపకాయలు, ఆనియన్స్, తిరగబాత కొద్దిగా వేగినాక ఇందులోనే పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఇట్లా కొద్దిగా వేగినాక ఇందులోనే బెండకాయలు, ఒక స్పూను సాల్ట్ అంతా వేసుకొని ఇట్లా కలుపుకుందాం. ఈ బెండకాయ ఇలా బంకడ అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇట్లా వేగిపోయినాయి. ఇందులోనే కొద్దిగా చింతపండు, అట్లనే టమోటా అంతా ఇట్లా కలుపుకొని మూత వేసుకొని పెట్టుకుంటే బాగా వాడిపోతుంది. ఇంకా మళ్ళీ నేను తిరగబాత పెట్టనండి. ఈ తిరగబాతతోనే ఊరికే కొద్దిగా వెనిపేసి పక్కన పెట్టుకునేస్తాను. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు కొద్దిగా అట్లా నూనె పైకి తేలేటప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇట్లా కొద్దిసేపు బాగా ఉడకబెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. పుల్లగూర రెడీ. ఇప్పుడు ఈ పప్పు గుత్తితో ఉడకని ఇట్లా అనేసుకున్నాం. పుల్లగూర రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. బెండకాయ పుల్లగూర రెడీ. మనం రుద్దేటప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని రుద్దుకోవాలండి. నేను మళ్ళీ అయితే తిరగబాత పెట్టలేదు. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయొచ్చు, చూడండి. సంగటిలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను సంగటికి కూడా పెట్టాను, సంగటి కూడా చేస్తాను. సంగటికి రాగి పిండి కూడా వేసేసాను. సంగటి గెలకడమే, ఇంకా సంగటి కూడా రెడీ. సంగటి రెడీ. ఇలా ముద్ద చేసుకొని ఇందులో బెండకాయ పుల్లగూర వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, భలే ఉంటుంది, సూపర్గా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.